శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము ఒక పరిహారానికి సంబంధించి చర్చ చేసుకోబోతున్నాము. ప్రాబ్లం ఏంటి, పరిహారం ఏంటి తెలుసుకోండి. ముందుగా సమస్య గురించి తెలుసుకుందాం. మీరు కొందరిని చూస్తుంటారు, వాళ్ళు ప్రతి క్షణం భయపడుతూ ఉంటారు. వాళ్ళకి మనం తిట్టక ముందు, మాట్లాడక ముందు, ఏది అనక ముందు వాళ్ళు తప్పు చేస్తారు, వాళ్ళే ఏడుస్తారు, వాళ్ళే వణికిపోతారు. మీరు కొందరి పిల్లల్ని చూసే ఉంటారు కదా, కొందరు వ్యక్తులు కూడా ఇప్పుడు ఇంతవరకు పెద్దవాళ్ళు కూడా ఇది లక్షణాలు మీరు చూడగలుగుతారు. ఇలా ఎందుకు అవుతుంది? తొందరగా భయపడడం, తొందరగా ఏడ్చిపోవడం ఇలా ఎందుకు అవుతుంది? ఇది చంద్రుడి వల్ల అవుతుంది. దీని కారణం ఏంటంటే చంద్రుడి వల్ల అవుతుంది. చంద్రుడు కనుక జాతకం లోపల చంద్రుడు కనుక జాతకం లోపల రాహుకేతు కావచ్చు, శని కావచ్చు, కేతు రాహు సంబంధంతో పాటు కనుక శని సంబంధం కూడా ఉన్నట్లయితే వీళ్ళు కంపితమైపోతారు, వణికిపోతారు. వీళ్ళు చాలా తొందరగా భయపడతారు. ఎంత భయపడతారంటే అసలు మీరు కూడా ఊహించలేనంత భయపడతారు. కానీ వీళ్ళ దగ్గర చదువు ఉంటుంది, కానీ భయపడుతుంటే కూడా అంతే. వీళ్ళు ప్రతి క్షణం ప్రతిదాన్ని భయపడుతుంటారు. ఏదైనా ఈవెంట్ సంఘటన అనుకోకుండా జరిగినా కూడా వీళ్ళు భయపడతారు. అప్పుడు బుద్ధి పని చేయదు, అప్పుడు కంపితమైపోతారు. అప్పుడు ఎందుకు అవుతుంది అంటే చంద్రుడి వల్ల అవుతుంది. రెండోది ఏంటంటే మెర్క్యూరీ వల్ల కూడా అవుతుంది. కాన్షియస్ అలాగే సబ్ కాన్షియస్ మైండ్ వల్ల ఉంది. కేతు కనుక పవర్ ఇవ్వాల్సినట్టయితే మీ దగ్గర సూపర్ కాన్షియస్ పనిచేస్తుంది, కానీ కేతు అంత అందరికీ బలంగా ఉంటాడు. ఓకే, కానీ రెమెడీ మనం చూసుకుందాం. ఎవరికైతే ఇలా అవుతాయి, ఇప్పుడు నేను చెప్పాను చూడండి, అలా ఎవరికైతే అవుతుందో తొందరగా భయపడతారు, తొందరగా ఏడుస్తారు, తొందరగా అలుగుతారు, తొందరగా గుర్తుకు రాదు, ఏం చేయాలో అర్థం కాదు. అలాంటి వారు ఏం చేయాలి? అలాంటి వారు ప్రతిరోజు దక్షిణామూర్తి ఆరాధన చేయాలి. అలాంటి వారు ప్రతిరోజు గురు దక్షిణామూర్తి ఆరాధన చేయాలి. గురు దక్షిణామూర్తి ఆరాధన చేస్తే ఏమవుద్ది? నిజం తెలుస్తుంది. యాక్చువల్లీ మీరు కనుక గమనించినట్లయితే ఒక వ్యక్తి భయపడడానికి కారణం, ఒక వ్యక్తి విశేషంగా వాళ్ళ బుద్ధి కావచ్చు కొన్ని పనిచేయడానికి కారణం ఏంటంటే గురు అనుగ్రహం లేకపోవడం వల్ల అవుతుంది. అందుకే జ్యోతిష్ శాస్త్రం లోపల కనుక గురు 9 గ్రహాల్లో కనుక ఒక్కడు సరిగ్గా ఉండలేదా కుండలి మొత్తం హ్యాండిల్ చేయగలుగుతాడు. గురు అంటేనే బ్లెస్సింగ్, గురు అంటేనే ఎవ్రీథింగ్. మీరు సక్సెస్ కావచ్చు మీ లైఫ్ లోపల జూపిటర్ వల్లనే, మీ లైఫ్ లోపల ఒక మంచి పని చేస్తున్నారు, యశస్సు అంటే పరిపూర్ణంగా ఎలాంటి విఘ్నం లేక అంత అవుతుందంటే గురు అనుగ్రహమే. సో గురు అనుగ్రహం లేకుండా ఏ పనులు పరిపూర్ణంగా అవ్వవు. సో ఆ గురు, ఆది గురు దక్షిణామూర్తి, ఆ ఆది గురు దక్షిణామూర్తిని కనుక ప్రతిరోజు మనం ఆరాధించినట్లయితే, నిజం చెప్తున్నా, నా జీవితంలో చూశాను, కొందరి జీవితంలో చూశాను, చేస్తున్నారు. ఎందుకంటే ఒక అప్పటికి ఇప్పటికి వాళ్ళు చాలా మార్పు జరిగింది. అంటే ఒకప్పుడు కొన్ని విషయాలు వాళ్ళు భయపడేవారు, మాట్లాడడానికి కూడా అవతల వ్యక్తి ఏమనుకుంటారు. నిజం తెలిసొచ్చిన తర్వాత ఇది మనకు కనిపించదు. ఒక విషయం తెలుసుకోండి, మీరు ఎంత చేసిన తర్వాత దక్షిణామూర్తి మీ కళ్ళ ముందు వస్తాడు, ఒకటేసారి మిమ్మల్ని మీ తలపై చేయి పెడతారు, ఇక మీరు మొత్తం పరిపూర్ణలు అవుతారు. అలా కాదు. ఈ మార్పు లోపల నుంచి వస్తుంటుంది. లోపల నుంచి ఎందుకు వచ్చుదంటే దేవుడు లోపలనే ఉన్నాడు కాబట్టి మార్పు కూడా లోపల నుంచి వస్తుంది. దాని ఎనర్జీ మన శరీరం లోపల ప్రతి ఒక్క అవయం లోపల ప్రతి చోటు శక్తులు పనిచేస్తుంటాయి. సెంటర్స్ ఉన్నాయి, 7 చక్రాలు కదా, 7 సెంటర్స్ ఉన్నాయి. ఆ సెంటర్ లోపల కొందరు వెళ్తారు, పని చేస్తారు, మళ్ళీ వచ్చి వాళ్ళ సెంటర్లో కూర్చుంటారు. మీరు దీన్ని కోసినా కనిపించరు, వాళ్ళు కనిపించకుండా ఉంటారు వాళ్ళు. సో గురు దక్షిణామూర్తి ఆరాధించాలి. చేయాల్సింది ఏంటి? ప్రతిరోజు గురు దక్షిణామూర్తి స్తోత్రం చదవండి. శంకరాచార్యులు రచించిన గురు దక్షిణామూర్తి స్తోత్రం చదవండి. దీనితో పాటు ఒక మంత్రం ఉన్నది. నేను ఈ మంత్రం ఏదైతే చెప్తున్నానో ఇది అందరూ చేయవచ్చా అంటే చేయవచ్చు, కానీ మద్యం మాంసం లాంటివి తీసుకోకూడదు. ఇది ఒక బంధనం.
దక్షిణామూర్తి సాత్వికమైన దేవుడు. గురువు అంటేనే సాత్వికం. సో అలాంటి ఆరాధన చేసేటప్పుడు మనము ఇలాంటి తామసిక దాన్ని పట్టుకోకూడదు, చేయకూడదు. దానివల్ల ఇది మొదలుపెట్టే ముందు గురువారం, ఒక గురువారం మీ నక్షత్రం, మీ తారాబలం, మీ చంద్రబలాన్ని చూసుకొని విశేషంగా మర్రి చెట్టు కింద వెళ్ళండి. మర్రి చెట్టు కింద వెళ్ళి ఆ చెట్టు కింద కూర్చోండి. ఒక 5 నిమిషాలు కూర్చోండి, ధ్యానం చేయండి. అంటే ఎలా అక్కడ కూర్చొని రోడ్డు మీద ఉండే చెట్టు కాదు, ఏదైనా కొద్ది గుడి లోపల లాంటి చెట్లు ఉంటాయి, అక్కడ వెళ్ళి మీరు ధ్యానం చేయండి. నేను ఈ రోజు నుంచి మిమ్మల్ని పూజించబోతున్నాను, మీ అనుగ్రహం నా మీద ఉండాలని ధ్యానం చేయండి. అక్కడ వెళ్ళేటప్పుడు కొద్దిగా ఒకటి మిశ్రి తీసుకెళ్ళండి, ఒక తమలపాకు, నాగవల్లి ఆకు, ఒక మిశ్రి తీసుకెళ్ళి అక్కడ పెట్టండి, మూలంలో పెట్టండి. పెట్టిన తర్వాత అక్కడ ధ్యానం చేయండి. మీ మంత్రం నేను జపించబోతున్నాను, మీ అనుగ్రహం నా మీద ఉండాలని ప్రయత్నం చేయండి. తప్పకుండా తన అనుగ్రహం మీ పైన ఉంటుంది. చేయాల్సింది ఏంటి మంత్రం? ఓం నమో భగవతే దక్షిణామూర్తయే నమః. ఓం నమో భగవతే దక్షిణామూర్తయే నమః. ఇది దక్షిణామూర్తికి సంబంధించిన మంత్రం. దీక్ష తీసుకున్న వారికి మంత్రం వేరే ఉన్నది, కానీ ఈ మంత్రం అందరూ చేయగలుగుతారు. ఓం నమో భగవతి దక్షిణామూర్తి నమః. డైలీ ఎంత చేయాలి? డైలీ 21 నిమిషాలు చేయాలి. 21 జపమాలలు కాదు, 21 పూసలు కాదు, 21 నిమిషాలు చేయండి. డైలీ 21 నిమిషాలు చేయండి. మార్నింగ్ చేయగలిగితే మంచిది. గురువారం రోజు తొందరగా వెళ్ళి సంకల్పం మొదలు అక్కడ చెప్పండి. ఇక డైలీ మీ ఇంట్లో కూర్చొని మీరు చేయండి. మార్పు ఎప్పటి నుంచి మొదలవుతుంది? మార్పు 9 రోజుల నుంచి మొదలవుతుంది. మార్పు 9 రోజుల నుంచి మొదలవుతుంది. తప్పకుండా మీరు చేసి చూడండి. పెద్ద వాళ్ళు కావచ్చు, చిన్న వాళ్ళు కావచ్చు, ముసలి వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఎందుకంటే చంద్రుడు అందరిలో ఉన్నాడు, మనసు అందరికి ఉంది, ఆ మనసు అందరికీ భయపడుతుంది కూడా. సో దక్షిణామూర్తి ఆరాధన చేస్తే ట్రూత్ ఈజ్ లైఫ్ అర్థం అవుతుంది. ఒక విషయం మనకు అర్థమైన తర్వాత ఇంకా భయపడాల్సిన స్థితి ఉండదు. ఇక నిర్మోహమాటంగా ఉంటాం. ఇప్పుడు మొహమాటం పడాల్సిన అసలు అవసరం అక్కడ ఉండదు. ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. బికాస్ నేను జ్యోతిషం అంటే షేర్ నేను వాళ్ళ ఇష్టం ఉంటుంది, కానీ రెమెడీ ఉంది కదా, ఇది అందరూ ఉపయోగం పడుతుంది కాబట్టి తప్పకుండా షేర్ చేయండి. ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సర్వం శివార్పణమస్తు. శ్రీమాత్రేయ నమః. క్షమించండి, మధ్యలో రావడం జరిగింది. చూడండి, మీకు మాట చెప్తా. ప్రతి ఒక్క వ్యక్తికి ఒక జాతకం ఉంటుంది. మన పుట్టిన తేదీ సమయ అనుసారంగా మనకంటూ ఒక జాతకం ఉంటుంది. ఆ జాతకం లోపల ఈ సంవత్సరం, రాబోయే సంవత్సరం ఏ గ్రహాలు ఏ ప్రకారంగా మన పైన శాసించుతాయి, దానికి సంబంధించి పూర్తి వివరణ మన జాతకంలో ఉంటుంది. కానీ మన జాతకం మనకు తెలియదు. సో అలాంటి టైం లోపల ఎవరైనా పరిపక్వత జ్యోతిషుల దగ్గర జాతకం చూపించుకోండి. కానీ మా ద్వారా ఒక విశేషం ఏంటంటే, మేము జాతకం చెప్పిన తర్వాత కేవలం జాతకం చెప్పిన తర్వాత రెమెడీస్ అయితే చెప్పడం జరుగుద్ది. కానీ ఇన్ కేస్ మీకు జాతకం కనుక వీడియో ఫార్మాట్లో కావాలనుకున్నట్లయితే, ఎందుకంటే చాలామంది ఒకసారి చెప్పిన తర్వాత మళ్ళీ తర్వాత మర్చిపోతుంటారు. ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్తుంటా, మళ్ళీ తర్వాత మీరు మర్చిపోతుంటారు. కానీ అదే కనుక వీడియో ఫార్మాట్లో ఉన్నట్లయితే మీకు ఎప్పుడు కూడా ఏదైనా ఉన్నప్పుడు, ఏదైనా శంక, ఏదైనా డౌట్ ఉన్నప్పుడు మీరు అప్పుడు చూడగలుగుతారు. అందులోపల కొన్ని విషయాలు ముఖ్యంగా చెప్పడం జరుగుద్ది. అని ఈసారి ఏంటంటే రాబోయే 5 సంవత్సరాల జాతకం ఏ ప్రకారంగా ఉండబోతుంది చెప్పడం జరుగుద్ది. ఇంత పూర్వం ఏంటంటే 10 సంవత్సరాల గురించి ఉండి, కానీ ఇప్పుడు ఏంటంటే 5 ఇయర్స్ 5 సంవత్సరాల గురించి వీడియో ఫార్మాట్ అయితే చేయడం జరుగుద్ది. మీకు కనుక మీ జాతకం లోపల రాజయోగాలు, దుర్యోగాలు, ఏదైనా దోషాలు కనుక ఉన్నట్లయితే దానికి సంబంధించిన పూర్తి తెలుసుకోవాలనుకున్నట్లయితే వీడియో ఫార్మాట్ లోపల మీకు అందుబాటులో ఇవ్వడం జరుగుద్ది. కానీ ఏదైతే ఈ వీడియో ఉందో, మీరు ఫీజ్ పే చేసిన తర్వాత జాతకం ముందుగా నేను మీతో మాట్లాడతా, పూర్తి చెప్పిన తర్వాత ఆఫ్టర్ 15 డేస్ లోపల అయితే మీ జాతకం వీడియో వచ్చుద్ది. అంత ఫాస్ట్గా తొందరగా అయితే కుదరదు సార్ అని ఒక మాట చెప్తున్నా. ఈ వీడియో ఫార్మాట్ లోపల విశేషంగా కొన్ని పరిహారాలతో పాటు కొన్ని రేర్ కండిషన్స్ కూడా మీకోసం చెప్పడం జరుగుద్ది. అది చాలా ఇంపార్టెంట్ విషయాలు అయితే వీడియో లోపల మేము చెప్పడం జరుగుద్ది. ఇన్ కేస్ మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వీడియో ఫార్మాట్ లోపల మీ జాతకం చేయించుకోవడానికి తప్పకుండా కింద కనపడుతున్న నంబర్ పైన మీరు వాట్సాప్ చేయడానికి ప్రయత్నించండి. ఇక మీరు ఏదైతే చూస్తున్నారో కంటిన్యూ చేయండి.